కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ కాకపోయినా వాటికంటూ ఒక స్థానం అయితే ఉంటుంది. రిలీజ్ అయిన టైంకి ఆ సినిమాలు హిట్ కాకపోయినా కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాలు క్లాసిక్లా అనిపిస్తాయి. అలాంటి సినిమాల ప్రస్తావన వస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ బాబుని రాక్ స్టార్గా చూపించి సక్సెస్ అయ్యారు సుకుమార్. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫలితం మాత్రం ఎవ్వరూ ఊహించనంత ఘోరంగా డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నాన్నకి ప్రేమతో అనే సినిమా చేశారు సుక్కు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దాని తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అయినా కూడా రంగస్థలం అంటేనే సుకుమార్కి బెస్ట్ వర్క్ అని చాలా మంది నమ్ముతారు. రీసెంట్ గా నార్త్ అమెరికా తానా సభలకి చాలా మంది తెలుగు సెలబ్రిటీస్ హాజరయ్యారు. వారిలో సుకుమార్ ఒకరు. ఈ తానా సభల్లో సుకుమార్ మాట్లాడుతూ నార్త్లో ఉన్న తెలుగు ప్రేక్షకులకి తన కృతజ్ఞతలు తెలిపారు. నేనొకడినే సినిమా కేవలం మీరు చూడడం బట్టే నాకు ఇంకో అవకాశం వచ్చింది. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని సుకుమార్ ఎమోషనల్ అయ్యారు. మా నవీన్ గారిని కూడా తెలుగు సినిమాకి ప్రొడ్యూసర్గా ఇచ్చినందుకు అమెరికాకు కృతజ్ఞతలు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఎన్ని సినిమాలను క్రియేట్ చేశారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, అలానే ఆర్య సినిమా చిత్ర యూనిట్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అంటూ సుక్కు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లో మైత్రి మూవీస్ ఒకటి. ఈ బ్యానర్లో ఎంతమంది సినిమాలు చేసినా కూడా సుకుమార్ ప్రత్యేకంగా ఉంటారు. వరుసగా సుకుమార్ ప్రస్తుతం ఈ బ్యానర్లో సినిమాలు చేస్తున్నారు. పుష్ప సినిమాతో ఈ బ్యానర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యానర్లో చాలా పెద్ద సినిమాలైతే నిర్మితమవుతున్నాయి.